ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా వాస్తు ప్రకారం ఒక ప్లాట్ కొనటం, ప్లాట్లో ఇల్లు కట్టుకోవటం, అదేవిధంగా ఒక అపార్ట్మెంట్ కొనటం, అపార్ట్మెంట్లో ఇంటీరియర్స్ చేయించుకోవటం, ఇవన్నీ కూడా జనరల్గా చూస్తూనే ఉంటాం. ఇక్కడ ప్లాటు వాస్తు వేరా, అపార్ట్మెంటు వాస్తు వేరా. అపార్ట్మెంట్ వాస్తు అయితే ఏ అంశాలు మనం పరిగణలోనికి తీసుకోవాలి, అదేవిధంగా ప్లాట్ అనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి వాస్తు ప్రకారం జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ ప్లాట్ వాస్తు వేరు, ప్లాటులో కట్టేటువంటి ఇంటికి చేసేటువంటి గణితం వేరు, అదేవిధంగా అపార్ట్మెంట్ వాస్తు వేరు అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్లాటు వాస్తు అంటే ఏమిటి? 4 డిగ్రీలు ఉండాలి, దిక్మూలం ఉండకూడదు. ఆ యొక్క డిగ్రీస్ అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు జియో నార్త్ పక్కాగా ఉండాలి. ఒకవేళ కనుక డిక్లేషన్ ఉంటే ఆయా సాధన చేసుకుని ఒక ఆయానికి అడ్జస్ట్ చేసుకుని ఒక దిక్కు ప్రామాణికంగా మనం డిజైన్ చేసుకోవాలి. ఇది అందరికీ అంతకుముందు చెప్పినటువంటి విధి విధానమే. అదేవిధంగా ఒక ఇంటికి ప్రదక్షిణ వాస్తు ఉండాలి. ప్లాట్కి గృహానికి మధ్యలో కూడా మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి భూమిని తాకాలి. ఇవన్నీ కూడా బేసిక్గా ఉండేటువంటి ఫండమెంటల్స్. తర్వాత ఇంకా ఆయాది సాధన, గృహగర్భ నిర్ణయము, ఉచ్చస్థానాలు, నీచస్థానాలు, ఆ యొక్క డోర్స్, విండోస్, పొజిషనింగు, సూత్రాలు ఫామ్ చేయటం, ఇవన్నీ కూడా జనరల్గా మనం చేసేటువంటి ప్లానింగ్లో ఉండేటువంటి విధి విధానం. దాన్ని బట్టి ఒక అలైన్మెంట్కి, ఒక పారుకి మనం అన్నీ కూడా రూమ్స్, వాలింగు చేసుకోవటం, ఒక క్రమ పద్ధతిలో మనం నిర్ణయం చేసుకోవటం, దాన్ని బట్టి ప్లానింగ్ని ఫ్రీజ్ చేయటం, ప్లానింగ్ ప్రకారం కాలం పొజిషన్ మార్కింగు, కాలం ఫుటింగ్ కీ ప్లాను, తర్వాత ప్లింత్ బీము, రూఫ్ బీము, స్లాబ్ రీఇన్ఫోర్స్మెంటు, స్టైర్ కేస్ డీటెయిల్, ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ కిందకు వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవటం. అన్నీ కూడా ఎక్కడైతే మనం ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా సైట్ కండిషన్లో ప్లాట్లో ఆ ఇంటికి ఎగ్జిక్యూట్ చేయటం, చివరికి ఇల్లు అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఇదంతా కూడా ప్లాటులో ఇల్లు కట్టుకోవటానికి చేసేటువంటి వాస్తు ప్రకారం చేసేటువంటి ప్రక్రియ. అదే అపార్ట్మెంట్ అనుకోండి, అపార్ట్మెంట్ అనేటువంటిది కేవలం ఆ ఫ్లాట్ మాత్రమే మనది. ఫ్లాట్ చుట్టూ ఉండేటువంటిది అన్నీ కూడా కామన్ కిందకు వస్తాయి. అందుకే అన్డివైడెడ్ షేర్ అన్నారు. మనం ఫ్లాట్ తీసుకునేటప్పుడు కూడా అన్డివైడెడ్ షేర్ ఇస్తారు. అంటే మనది ఆ ఫ్లాట్ తప్ప మిగతాదన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు, కానీ మనది కాదు, సొంతం కాదు. కాబట్టి ఇక్కడే మనకే అర్థమైపోతుంది. మనం చూసుకోవాల్సింది ఏమిటి? ఫ్లాట్. ఈ ఫ్లాట్కి మెయిన్ ఎంట్రీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో మొత్తం ఆ యొక్క జోన్లో, ఆ యొక్క కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో బయట మొత్తం డిఫరెంట్ యూనిట్స్ కాబట్టి బయట ఉండేటువంటి కాంపౌండ్ గేట్ అనేటువంటిది అధమ స్థానంలో ఉంది అని అనుకున్నాం అనుకోండి, దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఈ ఫ్లాట్లో ఉండేటువంటి వాళ్ళకి పడుతుందా? అదొక సందేహం. అదేవిధంగా ఈ మొత్తం ప్లాటులో యూనిట్స్ వైజ్ డివైడ్ చేసి మొత్తానికి స్థల గర్భంలో లిఫ్ట్ వచ్చింది, ఈ ఫ్లాట్లో ఉండేటువంటి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందా? అదొక సందేహం. కాబట్టి ఈ సందేహాలన్నిటికీ ఒకటే మాట ఏంటంటే, వాస్తు ప్రకారం మీరు చూసుకోవాల్సింది మీరు ఉండేటువంటి యూనిట్కి ఉచ్చ స్థానంలో ప్రధాన ద్వారం ఉందా లేదా అనేటువంటిది మాత్రమే మెయిన్గా చూసుకోవాలి. ఈ ఫ్లాట్ అనేటువంటిది 4 దిక్కుల నుండి వెంటిలేషన్ అనేటువంటిది వస్తుందా లేదా అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. అపార్ట్మెంట్లో చూసుకోవాల్సిందేంటి? ఆ యొక్క నైరుతి మూల ఉండేటువంటి మాస్టర్ బెడ్రూమ్లో పశ్చిమం వైపు నుండి దక్షిణం వైపు నుండి విండోస్ ఉన్నాయా లేదా, మీకు ఆ యొక్క వెంటిలేషన్ వస్తుందా లేదా, అదేవిధంగా ఉచ్చ స్థానాల్లో ఎంట్రీ అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. చాలామంది ఇక్కడ అపార్ట్మెంట్ వాస్తులో ఉదాహరణకి పశ్చిమ రాజవీధి తీసుకుందాం, పశ్చిమం వైపు ఎంట్రీ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం. ఈ అపార్ట్మెంట్లో ఏం చేస్తారు? సౌత్ వెస్ట్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇస్తారు. ఆ సౌత్ వెస్ట్కి మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయ మూల ఒక టాయిలెట్ ఇస్తారు. సరే, అదే అటాచ్డ్ టాయిలెట్ అయింది. తర్వాత ఏమవుతుంది? మిగతా 2 రూమ్స్ అనేటువంటివి ఒకటి వాయువ్య మూల ఇస్తారు, ఒకటి ఈశాన్య మూల ఇస్తారు. ఇక్కడ వచ్చేటువంటి సందేహం ఏంటంటే, ఈశాన్య మూల బెడ్రూమ్ ఉండొచ్చా? ఈ బెడ్రూమ్ అనేటువంటిది అది ఎలా? బెడ్రూమ్ ఉంటే మళ్ళీ పడుకుంటాం కదా, ఈశాన్య అధిపతి కదా, అక్కడ బెడ్రూమ్ అనేటువంటిది ఉండొచ్చా? అదొక సందేహం. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ ఆ 2 రూములకి సంబంధించి టాయిలెట్స్ అనేటువంటివి అటాచ్డ్ ఇస్తారు. నార్త్ వైపు అంటే నార్త్ జోన్లో ఇస్తారు. అంటే ఈశాన్యం మూల ఉండేటువంటి నార్త్ ఈస్ట్ బెడ్రూమ్కి వాయువ్యంలో టాయిలెట్ ఇస్తారు. అది ఉండొచ్చా లేదా? నార్త్ వైపు టాయిలెట్ ఉండకూడదు కదా, అంటే వాళ్ళు ఆలోచించేటువంటిది అంతవరకే. నార్త్ వైపు టాయిలెట్ ఉండకూడదు కదా, ఇది వాస్తు ప్రకారం తప్పు అనుకుంటారు.
మనం ఇక్కడ అపార్ట్మెంట్ వాస్తులో చూడవలసింది ఏంటి అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రవేశ ద్వారం పశ్చిమం వైపు పశ్చిమ వాయువ్యంలో పశ్చిమాభిముఖంగా ఉంది. సరే, అది బాగానే ఉంది. తర్వాత ఆ యొక్క అపార్ట్మెంట్కి 4 వైపుల నుండి వెంటిలేషన్ ఉంది. అంటే పశ్చిమ వైపు ద్వారబంధం ఉందిగా, అదేవిధంగా మిగతా వైపు అన్ని విండోస్ ఇచ్చి అన్ని వైపులా ఉన్నాయి కదా, కాబట్టి అది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ టాయిలెట్స్ వచ్చేటప్పటికి అక్కడ నార్త్ జోన్లో వచ్చింది కదా, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి అనేటువంటి చాలామందికి సందేహం. ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఎనీ రూమ్ వాస్తు. ఎనీ రూమ్ వాస్తులో ఏంటి, నార్త్ ఈస్ట్లో బెడ్రూమ్ ఉన్నా కూడా ఆ బెడ్రూమ్కి వాయువ్యంలో ఉంది కాబట్టి ఎలాంటి దోషం లేదు. అదేవిధంగా వాయువ్యంలో ఉండేటువంటి ఆ యొక్క రూమ్కి మీకు ఇంకొక టాయిలెట్ అనేటువంటిది అటాచ్డ్ అనేటువంటిది ఈశాన్య మూల ఇవ్వకూడదు. కంపల్సరీగా అది కామన్ టాయిలెట్ అవ్వాలి. ఇది అర్థం చేసుకోవాలి. మనం వాస్తులో ఏ ప్రామాణికం, ఏ బేస్లో ఏ విధంగా ఎట్లా తీసుకుంటున్నాం. దేవాలయానికి ఒక వాస్తు ఉంటుంది, అపార్ట్మెంట్కి ఒక వాస్తు ఉంటుంది, రుద్రభూమికి ఒక వాస్తు ఉంటుంది, హాస్పిటల్కి ఒక వాస్తు ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి ఒక వాస్తు ఉంటుంది. కాబట్టి ఇక్కడ బేసిక్ ఫండమెంటల్స్ అన్నీ ఒకటే, కాకపోతే గణితాలు వేరు, చూసుకోవాల్సినటువంటి పాయింట్స్ వేరు అనేటువంటివి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి.